శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర మహాశివరాత్రి నాడు రాజమహేంద్రవరం రూరల్ కార్యదర్శి వారు సీతారామ అగ్రహారంలోని మా గృహ సముదాయం నుండి ఇది మా ఇంటి దగ్గర మా గృహ గోశాల దర్శనం. ఇది బ్రాహ్మీ కాలంలో బయలుదేరి మేము వెంకటనగరం వెళ్ళే దారిలో ఉన్న ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో స్నానం చేసి సైకత రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. మా కుటుంబ సభ్యులు చాలామంది వరకు మా రెండో అన్నయ్య గారు, నేను, మా పెద్దక్కయ్య గారు, మేము అందరం కూడాను. తదనంతరము గోమేపు ప్రమిదల్లో దీపోత్సవం చేయడం జరిగింది. హర 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 ఓం. సహస్రాణి సహస్రశో ఏ రుద్రాధిభూమ్యాం తేషాగం సహస్రయోధనసి నమస్మహచ్చర్నవే అంతరిక్షే భవాధి నీలగ్రీవాశ్చితికంఠా సర్వాధః క్షమాచరాః నీలగ్రీవాశ్చితికంఠా దివగం రుద్రా ఉపశ్రితాః ये वृक्षेषु तस्मिन् जरः नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु वियुध्यन्ति पात्रेषु पिबतो जनानु ये पथां पथिरक्षय ऐलवृतः यव्युथः एतेऽर्थानि प्रचरन्ति सुखावन्तोऽनुषङ्गिनः एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे तेषां सहस्रयोजनसन्मानतन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिव्येषामन्नम्मात् वर्षमिषवस्तेभ्यो दशप्राय च नमो वास्तव्याय च वास्तुपाय च हर 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 नमः स्वामाय च रुद्राय च नमस्ताय च नमः शंगाय च पशुपतये च नमो उग्राय च नमो अग्रे अधाय च दूरे अधाय च नमो हन्त्रे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ते च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च नमः तीर्थाय च नमो पार्याय च प्रतरणाय चौत्तरणाय च नमः आतार्याय च आधार्याय च नमः शिष्टाय च वेण्याय च नमः सिगत्याय च शनाय च नमः कपर्दिनाय च मत्स्याय च नमः गोष्ठ्याय च गिष्ट्याय च नमः स्तल्प्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो उदयाय च निवेष्ट्याय च नमः पागं सव्याय च नमः शुष्क्याय च हस्ताय च च ओर्याय च शून्याय च नमः पर्याय च नमः नमोपवर्माणाय च दते च प्रख्यते च नमो मुख्यकेभ्यो आगमहतेभ्यो नमो विक्षणकेभ्यो नमो विचन्नकेभ्यो आनर्हतेभ्यो नमः आमीवकेभ्यः द्रापे अन्धसस्पते दरिद्रन्यर्लोहिता येषां पुरुषाणां येषां पशूनां माघेर्मार्होमो येषां किञ्चनामतु याते रुद्रसभातनो शिवा विश्वाह भेषजी शिवा रुद्रसेषजी तया नमृतजीवसे इमागं रुद्राय तपसेकवृत्तिने क्षेद्राय प्रभरामहे मतिं यथा नश्यमसद्वपदे चतुष्पदे स्वं पुष्टङ्ग्रामे अस्मिन् मनातुर వస్తారు. ఇది మహాశివరాత్రి మజాక. పరిగెత్తుకుంటే వచ్చేది బులిగాడ దీపం ఒకటి నేను వీడియో తీస్తున్నాను. జాగ్రత్త, అదేదో తేలుతోంది అక్కడ కుంకమ్మ. వదిలేరా బుల్లి, దాన్ని అతి చేయకు. దేవంది జాగ్రత్త. వీడియోస్ ఈ జలాశయాల్లో గోమేపు ప్రమిదల్లో దీపోత్సవం చేయడం అనేది అత్యంత పుణ్యప్రదమైన కార్యక్రమం. ఎందుకంటే ముఖ్యంగా జలాశయాల్లో దీపాలు విడిచిపెట్టడం అనేది ఎంతో పుణ్యప్రదమైన కార్యక్రమం అని చెప్పేసి పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే జలాశయాల్లో దీపాలు విడిచిపెట్టడం ద్వారా దీపాన్ని ఆశ్రయించి మోక్షాన్ని పొందే ఎన్నో రకాల జీవులకి ఇది మోక్షాన్ని కలిగించే ప్రక్రియ. ఎందుకంటే జన్మమోక్షం అనేది ప్రతి జీవికి అవసరమే. ఆ శరీరం నుంచి సన్మోక్షం చక్కగా మరణించడం, అలా సన్మోక్షానికి ఈ దీపం దగ్గర వాటి యొక్క జీవితాన్ని పూర్తి చేసుకుంటారు.
ఇవన్నీ శాపగ్రస్తమైన అనమాట. చిన్నజీవులన్నీ శాపగ్రస్తమే, మనుషులు కూడా శాపగ్రస్తులే. అలా అయితే గోమయపు ప్రమిదల్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే గోమయం జలాశయాల్లో ఉండే నీటిని శుద్ధి చేస్తుంది అనమాట. ఆ శుద్ధి చేయడానికి అధిశోషణ ప్రక్రియ ద్వారా నీటిని శుద్ధి చేస్తుంది. ఈ విధంగా అత్యంత పుణ్యప్రదమైన కార్యక్రమం ఈ జలదీపోత్సవం. సర్వేభ్యः శుభం భూయాత్.